లో మనము ఆండ్రాయిడ్ ఆన్ విండోస్ మిషన్ ఎట్లా కాన్ఫిగరేషన్ చేయాలి ఏంటి మొత్తం డీటెయిల్స్ అన్ని స్టడీ చేసాం. ఈరోజు సెషన్లో మనము ఒక మ్యాక్ మిషన్ ఉంటే దాన్ని మనం ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఓన్లీ కాన్ఫిగరేషన్ పార్ట్ ఆన్ మ్యాక్ మనం చూస్తాము. ఎందుకు అంటేనండి, సో మీకు మ్యాక్ మిషన్లో చేయగలిగే ఒకే ఒక థింగ్ కాన్ఫిగరేషన్, అండ్ అన్నిటికంటే టఫెస్ట్ పార్ట్ కాన్ఫిగరేషన్ మాట. మనం చెప్పిన స్టెప్ బై స్టెప్ చేస్తే మీకు ఏ రకమైన ఇష్యూస్ లేకుండా అయిపోతుంది, లేకుంటే మీకు డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఇష్యూస్ అన్నవి మీకు వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఏంటి అంటే, ఏదైతే మనం మ్యాక్ మిషన్ వాడుతున్నామో ఆ మ్యాక్ మిషన్లో జావా ఒకటి, ఎక్లిప్స్ ఒకటి, రెండు ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. ఇంతకు ముందరే మీరు అదే మిషన్లో కనుక సెలీనియం సెటప్ కనుక చేసుంటే ఇది అవసరం ఉండదు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఏపీఎం డెస్క్టాప్ వెర్షన్, అంటే ఇదే కంప్యూటర్లో మనం ఏదైతే ఏపీఎం మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నామో ఏపీఎం సర్వర్ జియూఐ ఉండాలి, ఆండ్రాయిడ్ స్టూడియో డౌన్లోడ్ చేసుకోవాలి, ఏపీఎం ఇన్స్పెక్టర్ వర్క్ చేయాలి. ఇవన్నీ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 1 to 5 మొత్తం విండోస్లో చేసాం. మరి మ్యాక్ వచ్చేసరికి డిఫరెన్స్ ఏంది అంటే, నోడ్ జేఎస్ అన్నది ఖచ్చితంగా మ్యాక్ మిషన్లో డౌన్లోడ్ చేయాలి. అండ్ నోడ్ జేఎస్ మీద కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, వాటిల్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఎడిషనల్లీ ఈ ఎక్స్కోడ్ అన్నది యాప్ స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేయాలి. ఇంతేనండి. ఈ మొత్తం 7 డిఫరెంట్ స్టెప్స్ డౌన్లోడ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఇంతకు ముందర వరకు మనం విండోస్లో డౌన్లోడ్ చేసినప్పుడు ప్రతి దానికి ఒక ఈఎక్సీ ఫైల్ ఉండేది, రైట్? .exe ఫైల్స్ ఉంటా ఉండేవి. ఇప్పుడు ఇది మ్యాక్ కాబట్టి .dmg ఫైల్స్ ఉంటాయి. సో హియర్ చూడండి, జావా 8 డౌన్లోడ్. ఓకే, జావా 8 డౌన్లోడ్ అని సెర్చ్ చేసి జావా యొక్క లింక్లోకి వెళ్ళి, సో నేను జస్ట్ ఇందులోకి వచ్చి ఇక్కడ మేబీ జావా 17 ఓల్డర్ వర్షన్ ఇక్కడ పిక్ చేసుకుంటున్నాను నేను. దట్స్ ఫైన్. నా యొక్క రిక్వైర్మెంట్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టంలో ఇదిగో డిఎంజీ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో డిఎంజీ ఫైల్ అనేసరికి ఏంటి అంటే కనుక మీ యొక్క ఇన్స్టలేషన్ ఫైల్ ఆన్ అ మ్యాక్ మాట. సో మ్యాక్ యొక్క ఇన్స్టలేషన్ ఫైల్స్ అన్నీ కూడా ఎప్పుడు డిఎంజీ ఫార్మాట్లోనే ఉంటాయి. సో మనము ఈ డిఎంజీ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుంటాం. దాని తర్వాత ఎక్లిప్స్ ఎడిటర్ ఫ్రీ డౌన్లోడ్. సో మళ్ళా గూగుల్లో సెర్చ్ చేసి ఎక్లిప్స్ ఎడిటర్ డౌన్లోడ్ లింక్లోకి వచ్చి సేమ్ ఎక్లిప్స్కి సంబంధించిన ఆ డిఎంజీ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని, ఆ విండోస్లో మనం చూసాం ఇన్స్టలేషన్ పాపప్లో సెకండ్ ఎక్లిప్స్ ఎడిటర్ని మనం ఎట్లాగైతే చూసుకున్నామో సేమ్ అదే వెర్షన్ని ఇక్కడ కూడా మనం చూస్తాం అన్నమాట. అండ్ దెన్ ఈ రెండు అయిపోయిన తర్వాత ఏపీఎం డెస్క్టాప్ డౌన్లోడ్స్. ఓకే, ఏపీఎం డెస్క్టాప్ డౌన్లోడ్. సో ఇది కొంచెం రిలీజెస్లోకి వెళ్తే ఇప్పుడు 1.22.34 అని ఉన్నది. యూ కెన్ గో విత్ 1.22.34 రిలీజ్ ఏపీఎం డెస్క్టాప్. అండ్ దట్టు అందులో డిఎంజీ ఫైల్ ఒకటి ఉన్నదండి. సేమ్ ఇదే డిఎంజీ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేస్తాం. అండ్ దెన్ నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏపీఎం ఇన్స్పెక్టర్. సో ఇప్పుడు ఏపీఎం ఇన్స్పెక్టర్ డౌన్లోడ్. ఓకే, ఏపీఎం ఇన్స్పెక్టర్ డౌన్లోడ్. సో దీన్ని కూడా మనము రిలీజెస్లో చూసుకుని ఏదైతే లేటెస్ట్ వెర్షన్ ఉంటుందో అఫ్ కోర్స్ దాని యొక్క డిఎంజీ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, దాని యొక్క డిఎంజీ ఫైల్, దానికి రిలవెంట్ డిఎంజీ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇవి కాకుండా మనం చేయాల్సిన ఒక ఎడిషనల్ కాంపోనెంట్ ఏంటి అంటే నోడ్ జేఎస్ డౌన్లోడ్. ఇదిగో డౌన్లోడ్ నోడ్ జేఎస్ అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను. నేను ఇందులో మ్యాక్ ఓఎస్కి సంబంధించిన నోడ్ కాంపోనెంట్ని నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ మ్యాక్ అని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటికల్లీ దానికి సంబంధించిన కాంపోనెంట్ డౌన్లోడ్ అయిపోతుంది. లేదా మ్యాక్ ఓఎస్కి సంబంధించిన మీకు ఏం ఫైల్స్ అయితే కావాలో ఆ ఫైల్స్ని you can download it from here mata. Okay, you can download that particular thing from here. That's it. ఇట్లా మనం ఈ మ్యాక్కి సంబంధించిన ఈ నోడ్ జేఎస్ కూడా డౌన్లోడ్ చేసిన తర్వాత
ఇప్పటిదాకా చేసిన ప్రతి ఫైల్‌ని మీరు డౌన్‌లోడ్ చేసిన వెంటనే ఇన్‌స్టాల్ కూడా చేయాలి. డౌన్‌లోడ్ చేసిన వెంటనే ఇన్‌స్టాలేషన్ ఏముంటది? ఆ ఫైల్‌ని డబుల్ ట్యాప్ చేసి దాన్ని ఇన్‌స్టాల్ అని కొడితే కంటిన్యూయస్ స్టెప్స్ యెస్ అంటది. విండోస్‌కి, మ్యాక్‌కి కూడా పెద్ద ఇన్‌స్టాలేషన్‌లో ఏం చేంజ్ ఉండదు. ఓన్లీ ఫైల్ నేమ్‌లో మాత్రమే చేంజ్ ఉంటది మనకి. ఓకే. ఫైల్ ఎక్స్‌టెన్షన్. అక్కడ ఈఎక్స్ఈ ఫైల్ ఉంటే గనక ఇక్కడ డీఎంజీ ఫైల్ ఎక్స్‌టెన్షన్ ఉంటది. ఇంక అన్నిట్లకంటే లాస్ట్ స్టెప్ ఎక్స్‌కోడ్. ఇదెక్కడి నుంచండి? మీ యొక్క మ్యాక్ మెషిన్‌లో యాప్ స్టోర్‌లోకెళ్ళి ఓకే. ఇక్కడ సెర్చ్‌లో ఎక్స్‌కోడ్ అని సెర్చ్ చేయండి. ఎక్స్‌కోడర్ అని వస్తదిక్కడ. దీన్ని చూస్ చేసుకొని ఇన్‌స్టాల్ కొట్టండి. ఈ ఎక్స్‌కోడరు మీ యొక్క సిస్టమ్ పెర్ఫార్మన్స్‌ని బట్టి, మీ యొక్క ఇంటర్నెట్ కనెక్టివిటీని బట్టి అది డౌన్‌లోడ్ అవుతదండి. ఓకే. సో, ఈ సిస్టమ్ గనక స్లో సిస్టమ్ కొంచెం కాన్ఫిగరేషన్ డౌన్ ఉంటే చాలా టైం పడతది. అండ్ ఇప్పుడు చాలా మందికుండే ఒక క్వెషన్ ఏంది అంటే, సురేంద్ర మన దగ్గర మ్యాక్ లేదు. మనం ఎట్లా డీల్ చేసుకుంటాం దీన్ని అంటే గనక, దీనికొక సొల్యూషన్ ఏంది అంటే, ఇప్పుడు మన హైదరాబాద్‌లో అమీర్‌పేటలో చాలా మంది ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళు ఈ యొక్క మ్యాక్ సాఫ్ట్‌వేర్‌ని వర్చువల్ మెషిన్ కింద ఇస్తున్నారన్నమాట. వర్చువల్ మెషిన్ ఇన్ ద సెన్స్ దాని మీనింగ్ ఏంది అంటే, మీరు డైరెక్ట్‌లీ వాళ్ళకి ఫోన్ చేసిస్తే, మీ విండోస్ మెషిన్‌లోనే ఇంకొక సాఫ్ట్‌వేర్ ఏసి అందులో మ్యాక్ మెషిన్ ఏసి ఇచ్చేస్తారు. ఇది ఇంతకు ముందర 500 తీసుకున్నారు. ఇంతకు ముందర అంటే అరౌండ్ ఒక 2 ఇయర్స్ ముందర 500 తీసుకునేవారు. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారో మనకి తెలీదు. జనరల్‌గా మనకి దీన్ని సెర్చ్ చేసుకోవడానికి కూడా ఒకే ఒక పాయింట్ ఏంది అంటే గూగుల్ ఓపెన్ చేసి మ్యాక్ ఓఎస్ సాఫ్ట్‌వేర్ క్రాక్ ఎట్ హైదరాబాద్ అమీర్‌పేట్ అంతేనండి. ఓకే. సో, యాపిల్ రిపేర్స్, ల్యాప్‌టాప్ ఆథరైజ్డ్ సర్వీసెస్ ఇయన్నీ ఉంటున్నాయి చూసారా? ఇక్కడికొచ్చి రిజల్ట్స్ ఉంటున్నాయి కదా! ఇక్కడ ఇందులో ఇదిగో ఇందులో ఉన్న వాళ్ళకి జస్ట్ ఈ మోర్ ప్లేసెస్ చూసుకొని ఇందులో ఇప్పుడు యాడమ్ ఈ కన్సల్టెన్సీస్ ఉన్నాయి చూసారా? వీళ్ళకి డైరెక్ట్‌లీ ఇక్కడ ఈ కింద వీళ్ళ ఫోను నంబర్ ఉంటది చూడండి. వీళ్ళకి డైరెక్ట్‌లీ ఫోను నంబర్ ఉంటది. మీరు ఆళ్ళకి కాల్ చేసి నాకు మ్యాక్ ఓఎస్ సో, మీ యొక్క రిక్వైర్మెంట్ మీరు ఆళ్ళకి కాల్ చేసి, నాకు మ్యాక్ వీఎంలో వేసివ్వాలి. నాది విండోస్ మెషిన్. నాకు మ్యాక్ ఓఎస్ లేటెస్ట్ వెర్షన్ వర్చువల్ మెషిన్ ఇన్‌స్టాల్ చేసి నాకు సెటప్ చేసి పెట్టాలి అంటారు మీరు. ఇట్లా అంటే వాళ్ళ దగ్గర ఉంటే యెస్ అంటారు. వాళ్ళ దగ్గర లేదు అంటే మీరు ఇంకొక నెక్స్ట్ ఇన్‌స్టిట్యూట్‌కి కాల్ బ్యాక్ చేస్తారు. సో, నేనైతే ఒక పర్ఫెక్ట్ కాంటాక్ట్‌ని డైరెక్ట్‌లీ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో యాడ్ చేయడానికి నేను మీకు ట్రై చేస్తాను. ఓకే. ఎల్స్ మీరిట్లా గూగుల్ నుంచి ఆళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మీకు కొన్ని ఫైల్స్ పంపిస్తారు. మీరు ఆ కంటెంట్ మొత్తాన్ని డౌన్‌లోడ్ చేసుకొని ఓకే. సో, మీరు ఆ కంటెంట్ మొత్తాన్ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు మీ సిస్టమ్‌కి కనెక్ట్ అయ్యి వాళ్ళే ఆ సిస్టమ్‌లో అదంతా కాన్ఫిగర్ చేసి పెడతారండి. దే విల్ డూ దట్ కంప్లీట్ కాన్ఫిగరేషన్ ఫర్ ఎయిదర్ 500 ఆర్ 700 రూపీస్. సో, ఆ ప్రైస్ నాకు తెలీదు. సో, ఇన్ బిట్వీన్ ఇంతకు ముందర 500 తీసుకునేవారు కాబట్టి మోర్ ఆర్ లెస్ అంతతోనే వాళ్ళది చేసి పెడతారు. ఓకే. సిస్టమ్ మీకు వచ్చేసిన తర్వాత దెన్ యూ నీడ్ టు కంప్లీట్ దీస్ స్టెప్స్ మాట. ఓకే. అండ్ ఇక్కడ యాప్ స్టోర్‌లోకెళ్ళి మీరు ఈ ఎక్స్‌కోడ్‌ని డౌన్‌లోడ్ చేయాలి అంటే గనక ఇక్కడ ఉండే ఇంకొక స్టెప్ ఏంది అంటే గనక developer.apple.com లోకెళ్ళి యూ నీడ్ టు క్రియేట్ అన్ అకౌంట్ ఫస్ట్. ఓకే. developer.apple.com లోకెళ్ళి మీరొక అకౌంట్ క్రియేట్ చేసుకొని, అదే అకౌంట్‌తో మీ యొక్క డివైస్ ల్యాప్‌టాప్‌లో యాప్ స్టోర్‌లోకి లాగిన్ అవ్వాలి. అంతేనండి. మనం ఇట్లా ల్యాప్‌టాప్‌లోకి ఇయన్నీ లాగిన్ అయిన తర్వాత దట్స్ ఇట్. యాస్ సింపుల్ యాస్ ఇట్. ఇప్పుడు ఏపీఎం ఫస్ట్ సెటప్ అంతా అయిపోయింది. ఇదంతా కూడా జస్ట్ వన్ స్టెప్. అన్నీ డౌన్‌లోడ్ చేయడం మాత్రమే. అండ్ నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ట్రిక్కీ స్టెప్ ఇది సెకండ్ స్టెప్ అండి. ఈ సెకండ్ స్టెప్‌కొచ్చేసరికి ఏంది అంటే గనక ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ మీరు మీ నోడ్ కాంపోనెంట్ అంతా ఇన్‌స్టాల్ చేసి పెట్టుకున్నారు గదా! ఏపీఎం ఆన్ ఎ మ్యాక్ చేసేటప్పుడండి వి నీడ్ టు ఇన్‌స్టాల్
మల్టిపుల్ నోడ్ ప్యాకేజెస్. ఏమేమైతే నోడ్ ప్యాకేజెస్ ఉంటాయో మల్టిపుల్ నోడ్ ప్యాకేజెస్ మీద మనం వర్క్ చేయాల్సి వస్తుందండి. దేని మీద? ప్రిసైజ్లీ ఆన్ అ మ్యాక్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. సో దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఏంది అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలో ద డాక్యుమెంటేషన్. ఓకే, మన డాక్యుమెంటేషన్లో స్టెప్ బై స్టెప్ ఉన్నాయి. ఓకే, జస్ట్ ఫాలో దట్ డాక్యుమెంటేషన్ అంతే. సో మన యొక్క డాక్యుమెంటేషన్ని ఫస్ట్ ఫాలో అవ్వండి. దీనికోసము ఓకే, లెట్స్ స్విచ్ బ్యాక్ హియర్. మన యొక్క సెకండ్ స్టెప్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఈ నోడ్ కాంపోనెంట్స్ అన్నిటిని ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ బ్రూ అన్న ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఇది ఏం చేస్తుంది? దట్ మేనేజెస్ విచ్ సింప్లిఫైస్ ద ఇన్స్టలేషన్ ఆఫ్ అ సాఫ్ట్వేర్స్ ఆన్ ఎ మ్యాక్. ఈ బ్రూ దానికోసము ఈ లైన్ ఒక్కటిని కాపీ చేసి రూబీ దగ్గర నుంచి లైన్ వరకు మొత్తం కాపీ చేసి మ్యాక్ యొక్క టెర్మినల్ రావాలి అంటే కనుక కమాండ్ స్పేస్ అని కొడితే ఒక సెర్చ్ బార్ వస్తుందండి. ఇక్కడ టెర్మినల్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ ఏంటి అంటే కనుక దాన్ని కమాండ్ ప్రాంప్ట్ అంటారు. ఓకే, మన విండోస్లో కమాండ్ ప్రాంప్ట్ని ఇక్కడ మ్యాక్లో టెర్మినల్ అంటారు. ఈ టెర్మినల్ యూస్ చేసుకుని ఓపెన్ చేసి ఈ టెర్మినల్ని ఓకే, అక్కడ ఏదైతే కమాండ్ ఉందో దాన్ని ఇక్కడ ప్లేస్ చేయడమేనండి. లైన్ 1 ఫస్ట్ ఈ కమాండ్ ఇక్కడ కాపీ చేయడము, అక్కడ పేస్ట్ చేయడము. పేస్ట్ చేసిన తర్వాత మీకు ఏమన్నా చిన్న సజెషన్స్ వచ్చిందనుకోండి, అక్కడ సజెషన్స్లో కొన్ని కమాండ్స్ ఉంటాయి, వాటిల్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే node-v ఓకే, npm-v ఈ రెండు చెక్ చేయాలి. నోడ్ వెర్షన్ అంతా, npm వెర్షన్ అంతా, ఇవన్నీ మీకు చెక్ కాన్ఫిగరేషన్ అయినాయా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్. సో ఇదిగో నా ఫస్ట్ కమాండ్ ఇది npm-g స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ apm. ఈ కమాండ్ని కనుక మనం టెర్మినల్లో ఇస్తే మనకి ఏమైనా ఎర్రర్ వచ్చిందనుకోండి, ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎనీ పర్మిషన్స్ డినైడ్ ఇష్యూ, అప్పుడు ఈ రెండు కమాండ్స్ని మళ్ళా ఒకదాని తర్వాత ఒకటి టెర్మినల్లో పెట్టాలి. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మన సిస్టమ్ డిఫాల్ట్గా మ్యాక్ ఓఎస్ 10 కంటే ఎక్కువ వెర్షనే ఉంటుంది ఖచ్చితంగా. సో దానికోసం మళ్ళా ఈ లైన్ బ్రూ ఇన్స్టాల్ ఐడివైజ్ ఇన్స్టాలర్. ఈ ఐడివైజ్ ఇన్స్టాలర్ ఏం చేస్తుంది అంటే కనుక, మీరు ఎప్పుడైనా ఒక రియల్ డివైస్ కనెక్ట్ చేసి దాని మీద మీ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు మన యాప్ని రియల్ డివైస్ మీదకి కనెక్ట్ చేయడం కోసం ఐడివైజ్ ఇన్స్టాలర్ వాడతారు. ఎప్పుడైనా మీరు రన్ చేస్తే ఇది ఇష్యూ వస్తే కనుక ఈ కమాండ్ని మనం ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ కార్ట్-హెచ్. సో ఈ కార్ట్-హెచ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మన యొక్క కంప్లీట్ డిపెండెన్సీస్ అన్నీ కూడా దీని నుంచి మాత్రమే మేనేజ్ అవుతాయి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి npm install-g iOS deploy. ఇదేం చేస్తుంది అంటే కనుక, ఇది మీ యొక్క ఎక్స్కోడ్కి రిలవెంట్ టూల్ అన్నమాట. ఈ వెబ్ డ్రైవర్ ఏజెంట్ అని ఇంటర్నల్లీ చాలా కొన్ని టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ అన్నిటిని సపోర్ట్ చేయడానికి వాడుతుంది. అండ్ ఇన్ కేస్ ఈ కమాండ్ వాడినప్పుడు మీకు ఇష్యూ వస్తే ఇదిగో ఈ సూడో ఉన్న కమాండ్ని ప్లేస్ చేసి మళ్ళా ఇదే కమాండ్ని యూ నీడ్ టు రీరన్ ఇట్. ఓకే, యూ నీడ్ టు రీరన్ దట్ కమాండ్ అగైన్. దట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తానండి, మీరు ప్లేస్ చేయాల్సిన కమాండ్స్ 1 రూబీ అన్నది, 2 npm అన్నది, 3 బ్రూ, 4th బ్రూ అండ్ 5th iOS డిప్లాయ్. అంతేనండి. ఈ కమాండ్స్ అన్ని స్టెప్ బై స్టెప్ చేస్తే చాలు, విచ్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ఇప్పుడు మీకు గుర్తుంటే అండి, విండోస్ మిషన్లో మనం వర్క్ చేసినప్పుడు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్లో వి అప్డేటెడ్ ఆండ్రాయిడ్ హోము, జావా హోము, మావెన్ హోము, ఇవన్నీ మనం అక్కడ అప్డేట్ చేసాం, గుర్తుందా? సేమ్ అదే మనం ఇక్కడ మ్యాక్లో అప్డేట్ చేయాల్సింది ఏంటి అంటే బ్యాష్ ప్రొఫైల్. మీకు మ్యాక్ ఎప్పుడు కూడా బ్యాష్ ప్రొఫైల్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, బ్యాష్ ప్రొఫైల్ ఏంటి, మనం ఎందుకు ఈ బ్యాష్ ప్రొఫైల్ యూస్ చేయాలి అంటే కనుక, మీ విండోస్కి ఎట్లాగైతే
మీ విండోస్కి ఎట్లాగైతే మీకు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్, మీ మ్యాక్కి ఈ బ్యాష్ ప్రొఫైల్ అట్లాగా. ఓకే, ఈ మ్యాక్కి బ్యాష్ ప్రొఫైల్ అట్లా అనమాట. ఓకే, ఫైన్. సో ఈ బ్యాష్ ప్రొఫైల్ ఎక్కడ ఉంటుంది, ఎలా అప్డేట్ చేయాలి అంటే కనుక ఇదిగో /users/యూజర్ నేమ్, ఆ ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత కమాండ్ షిఫ్ట్ డాట్ కొట్టాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ /users ఇదంతా ఎక్కడ అంటే కమాండ్ స్పేస్ అని ఓపెన్ చేశారనుకోండి, ఇంతకు ముందర సర్చ్ బార్ వచ్చింది కదా, అట్లా సర్చ్ బార్ వస్తుంది. అండ్ ఇక్కడ /users, ఓకే, /యూజర్ నేమ్, నా సిస్టమ్ పేరు లక్కీ. సో ఇదిగో జస్ట్ ఇందులోకి వచ్చి ఈ పర్టికులర్ ఫోల్డర్ లోపలికి వెళ్తున్నాను నేను. లెట్ మీ గో ఇన్ టు దట్ ఫోల్డర్. ఇందులో ఇప్పుడు ఇక్కడ కమాండ్ షిఫ్ట్ డాట్ ఎందుకు మనం ఇక్కడ వాడుతున్నాము అంటే, ఈ కమాండ్ షిఫ్ట్ డాట్ అన్నది విల్ డిస్ప్లే ఆల్ ద హిడెన్ ఫోల్డర్స్ అండి. ఆ పర్టికులర్ ఫోల్డర్లో ఏమైతే హిడెన్ ఫైల్స్ ఉన్నాయో మొత్తం ఆ హిడెన్ ఫైల్స్ అన్ని బయటికి తీసుకొస్తుంది. కమాండ్ షిఫ్ట్ డాట్, ఇప్పుడు చూడండి ఎన్ని ఫైల్స్ ఉన్నాయో, కమాండ్ షిఫ్ట్ డాట్ అనేసరికి మొత్తం ఎన్ని హిడెన్ ఫైల్స్ ఉన్నాయో ఇక్కడ చూడండి. ఇట్లా చూసిన తర్వాత మీకు ఈ పర్టికులర్ లొకేషన్లో అండి, ఫర్ సపోజ్ ఈ పర్టికులర్ లొకేషన్లో మీరు చూస్తే ఇదిగో బ్యాష్ ప్రొఫైల్ అన్న ఫైల్ ఉన్నదండి. ఫర్ సపోజ్ మీకు ఈ బ్యాష్ ప్రొఫైల్ అన్న ఫైల్ లేకపోతే, ఆల్రెడీ మనం టెర్మినల్ ఓపెన్ చేసాం కదా, ఆ టెర్మినల్లో టచ్ డాట్ బ్యాష్ ప్రొఫైల్ అన్నది కాపీ చేసి అక్కడ పెడతాం. ఈ టచ్ అన్న కమాండ్ ఏం చేస్తుంది అంటే కనుక ఆ ఫైల్ని క్రియేట్ చేసి పెడుతుంది. ఎంటీ బ్యాష్ ప్రొఫైల్ అన్న ఫైల్ని క్రియేట్ చేసి పెడుతుంది. ఇప్పుడు ఈ బ్యాష్ ప్రొఫైల్ అన్న ఫైల్లో మనం ఏం అప్డేట్ చేయాలి అంటే, ఇదిగో చూడండి ఇక్కడ ఎక్స్పోర్ట్, ఇది మొత్తం మీరు కాపీ చేసేయచ్చండి. ఇది మొత్తం మీరు కాపీ చేయొచ్చు. ఇందులో ఎడిట్ చేయాల్సిందల్లా ఆండ్రాయిడ్ హోమ్లో ఇక్కడ నాకు లక్కీ నా పర్టికులర్ సిస్టమ్ నేమ్ వచ్చింది, మీరు మీ సిస్టమ్ నేమ్ని అప్డేట్ చేయాలి. ఇది ఫస్ట్ థింగ్. అండ్ దెన్ సెకండ్ వచ్చేసరికి జావా హోమ్ లైబ్రరీలో జావా వర్చువల్ మిషన్లో జేడీకే కంటెంట్, ఇది నా యొక్క సిస్టమ్ పార్ట్. మీరు ఇప్పుడు ఈ లైబ్రరీలోకి చూడండి, నేను ఈ ఫోల్డర్లోకి వెళ్తున్నా సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. /లైబ్రరీ. సో మీరు ఈ ఫోల్డర్లోకి వెళ్ళి ఇదిగో ఈ లైబ్రరీ అన్న ఫోల్డర్లో, ఓకే, ఈ లైబ్రరీ అన్న ఫోల్డర్లో నెక్స్ట్ ఏముందండి, జావా వర్చువల్ మిషన్స్. ఇదిగో చూడండి జావా, మీరు జావా ఇన్స్టాల్ చేస్తే ఈ పర్టికులర్ లొకేషన్లోకి వచ్చేస్తుంది. సో ఇది ఇక్కడ వరకు మీరు పాత్ని కాపీ చేయాలి. ఇదిగో జావా హోమ్ని మీ సిస్టంలో ఏదైతే పాత్ ఉంటుందో ఆ పాత్ మొత్తాన్ని కాపీ చేసి ఇందులో పెట్టుకోవాలి. దట్స్ ఇట్ అండి. ఇక్కడితో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంది అంటేనండి, ఇప్పుడు మనము మ్యాక్ లేటెస్ట్ వెర్షన్స్ వాడుతున్నాం. మనము ఎప్పుడైతే మ్యాక్ యొక్క లేటెస్ట్ వెర్షన్స్ వాడుతున్నామో, ఇంతకు ముందర డాట్ బ్యాష్ ప్రొఫైల్ చూసేదండి. ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్స్ ప్రొఫైల్లో జెడ్ ప్రొఫైల్ని చెక్ చేసుకుంటుంది లేటెస్ట్ వెర్షన్స్లో. అందుకని మనం ఏం చేస్తున్నామంటే బ్యాష్ ప్రొఫైల్ ఫైల్ని ఎడిట్ చేసిన తర్వాత, ఎడిట్ ఎలా చేస్తారు ఇప్పుడు మీరు బ్యాష్ ప్రొఫైల్ని, ఇదిగో ఈ ఫైల్ని రైట్ క్లిక్ కొట్టి ఓపెన్ విత్ టెక్స్ట్ ఎడిటర్ అని కొట్టి అక్కడ ఉన్న కంటెంట్ మొత్తాన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాం అంతే. మనం ఇంకంతకుమించి ఏం చేయకర్లా. చేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాష్ ప్రొఫైల్ ఫైల్ మీద రైట్ క్లిక్, ఓకే, ఇదిగో ఫైల్ మీద రైట్ క్లిక్ కాపీ చేసి ఇక్కడే పేస్ట్ చేసి ఆ ఫైల్ యొక్క నేమ్ని జెడ్ ప్రొఫైల్ అని రీప్లేస్ చేస్తున్నా. బ్యాష్ ప్రొఫైల్ కాస్త జెడ్ ప్రొఫైల్ అని రీప్లేస్ చేశాను అంతే. బ్యాష్ ప్రొఫైల్లోను జెడ్ ప్రొఫైల్లోను కంటెంట్ వచ్చేసరికి రెండు వన్ అండ్ సేమ్ ఉంటుందండి. కంటెంట్ వచ్చేసరికి ఏమీ చేంజ్ ఉండదు. బ్యాష్లోను జెడ్లోను కూడా సేమ్ ఒక్కటే కంటెంట్ ఉంటుంది. పర్ఫెక్ట్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆండ్రాయిడ్ హోమ్ని మనం ఇక్కడ సెట్ చేసాము, జావా హోమ్ని మనం సెట్ చేసాము. ఏపీఎం మీరు సర్వర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ సర్వర్ GUIని లాంచ్ చేసి ఎడిట్ కాన్ఫిగరేషన్ చేసి ఇక్కడ ఏదైతే ఆండ్రాయిడ్ హోమ్ పాత్ పెట్టారో ఈ ఆండ్రాయిడ్ హోమ్ని కాపీ చేసి ఇక్కడ అప్డేట్ చేయండి. అండ్ అట్లానే జావా హోమ్ని ఏదైతే మీరు ఇక్కడ పాత్ ఇచ్చారో దీన్ని కాపీ చేసి దీన్ని ఇక్కడ అప్డేట్ చేసి సేవ్ అండ్ రీస్టార్ట్ అని కొట్టి మీరే దీన్ని రీస్టార్ట్ చేయండి. దట్స్ ఇట్ అండి.
యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడతో మీ యొక్క మ్యాక్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. అండ్ మరి సురేంద్ర మ్యాక్ కాంప్లెక్స్ అంటున్నారు. ఎందుకు కాంప్లెక్స్ అంటున్నారు అంటే, ఈ సెకండ్ నోడ్ యొక్క స్టెప్స్ ఉన్నాయి గదా! ఈ నోడ్ యొక్క స్టెప్స్ కానీ, ఈ యొక్క బ్యాష్ ప్రొఫైల్ అప్డేట్ చేయడం కానీ, ఈ 2 కాంప్లెక్స్ పార్ట్. అండ్ మ్యాక్‌లో ఉండే ఇంకొక కాంప్లెక్స్ పార్ట్ ఏంది అంటే కనుకండి, రియల్ డివైస్ మీద మనం ఎగ్జిక్యూట్ చేయడం అన్నది. ఓకే. సో, రియల్ డివైస్ ఎగ్జిక్యూషన్ ఈజ్ అనదర్ కాంప్లెక్స్ చంక్ యాస్ పార్ట్ ఆఫ్ మ్యాక్ అండి. ఓకే. ఎనీవేస్ విల్ సీ దట్ లేటర్. ఓకే. అదే మూవింగ్ ఎహెడ్ మనం చూద్దాం. ఇప్పుడే అక్కర్లేదు మనకి దాని గురించి. ఓకే. వి విల్ సీ మూవింగ్ ఎహెడ్. సో, ఇది దీని కాన్ఫిగరేషన్ అండి. మీరు క్లియర్‌గా చూస్తే గనక స్టెప్ 1 డౌన్‌లోడ్ చేసుకోవాలి. స్టెప్ 2 టెర్మినల్‌లో కాన్ఫిగరేషన్ చేయాలి. స్టెప్ 3 ఓకే. బ్యాష్ ప్రొఫైల్‌ని అప్డేట్ చేయాలి. స్టెప్ 4 ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్‌ని అప్డేట్ చేయాలి. అండ్ ఇక్కడ ఇందాక నుంచి కూడా నేను కమాండ్ స్పేస్ అని చెప్తుంటే సెర్చ్ ఓపెన్ అవుతుంది అంటున్నాను. ఇది నేను ఫుల్లీ మ్యాక్ మెషిన్ వాడడం వల్ల కమాండ్ స్పేస్ అంటే నాకు సెర్చ్ బార్ ఓపెన్ అవుతుంది. మీకు ఏది కంట్రోల్ ప్లస్ స్పేస్ విండోస్‌లో పెడుతుంటే సెర్చ్ బార్ ఓపెన్ అవుతుందా ఏంటి అన్నది యూ హావ్ టు ఎక్స్‌ప్లోర్ ఇట్ ఫ్రమ్ యువర్ ఎండ్ మాట. ఓకే. ఎందుకంటే విండోస్ మెషిన్‌లో మళ్ళా మనకి కీబోర్డ్ షార్ట్‌కట్ కీస్ డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి యూ హావ్ టు ఓపెన్ ఇట్. ఓకే. యూ హావ్ టు ఎక్స్‌ప్లోర్ ఇట్ అంతే. ఓకే. పర్ఫెక్ట్. ఆల్ రైట్. డన్ ద డీల్. సో, ఇదే మ్యాక్ యొక్క డే 1 కంప్లీట్ కాన్ఫిగరేషన్ అండి. ఓకే.